ఏం తింటున్నాం అనేది కూడా చాలా చాలా ముఖ్యం. అంటే తిండి విషయంలో చాలా పొరపాట్లు, చాలా అపోహలు వచ్చేసినాయి. టేస్టీగా తింటూ అంటే నాలుక చంపుకోవాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు అనే విషయం మీద నేను ఆల్మోస్ట్ గత 10, 20 సంవత్సరాల నుంచి ఈ పనిలోనే ఉన్నానండి. అంటే నాకు ఈ రోజుకి 40 ప్లస్‌లో ఉన్న ఏ బీపీ, ఏ షుగరు వగైరా ఏమీ లేవు. హెల్తీగా ఉన్నాను. ముఖ్యంగా చూస్తున్నారు కదా! ఫిట్‌గానే ఉన్నాను. ఈ రోజుకి కూడా 5 కిలోమీటర్స్ 25 మినిట్స్ లాగించేస్తాను. ఒక గంట, 2 గంటలైనా బ్యాడ్మింటన్ ఈజీగా ఆడేస్తాను. ఇక వాకింగ్ అయితే ఒక పూట పూట కూడా చేసేస్తానంటే డైట్ అండి. డైటు చాలా చాలా ఇంపార్టెంట్. నోరూరుతుంది కదా మీకు. ఈరోజు సండే కదండీ! ఒక్కోసారి ఇంట్లో ఉదయాన్నే వడ ఏస్తారండి. వడ వేసి చికెన్ ఏస్తారు. జనరల్‌గా నీళ్ళల్లో ఏం చేస్తారు, పూరి చేస్తారు, లేతే చపాతీ చేస్తారు. ఇంత పొద్దున్నే చికెన్ ఏంటి అని తిట్టుకోవద్దు. కొన్ని చోట్ల అలవాటు ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి మనం కూడా ఫాలో అయిపోవాలి. మరి వేడి వేడిగా ఉన్నప్పుడే కదా! చూసారు కదా! మళ్ళీ ప్రమోషన్ గట్రా అని అనుకోవద్దు. దీనికి మనం ప్రమోషన్ చేసేదేముంటది? అంటే జనరల్‌గా మినుము, పెసర్లు ఇవే తెలుసు మనకి. కొన్ని వదిలేసామండి. పూర్వీకులు మాత్రం ఇవే తినేవాళ్ళు. గుర్తుంచుకోండి. ఏది 2, 3 తరాలు వెనక్కి వెళ్ళండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడగండి. బొబ్బర్లు. బొబ్బర్లు చాలా తక్కువ మందికి తెలుసండి. ఇవి కూడా ఎర్ర బొబ్బర్లండి. తెల్ల బొబ్బర్లు మీకు దొరుకుతాయి గానీ, ఏ పంజాబ్ నుంచో, యూపీ నుంచో కొన్నిసార్లు విదేశాల నుంచి కూడా వచ్చేస్తున్నాయి. అవి తింటున్నాం. ఎర్ర బొబ్బర్లు నాటండి. నాటంటే గత 200, 300 సంవత్సరాల కిందట ఆ విత్తనం ఇది ఇంకా పాతదే. అవి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటాయి. కాకపోతే ఒక పూట ముందే నానబెట్టుకొని అంటే మళ్ళీ ఈ వీడియో కావాలండి అంటున్నారు. చేసినప్పుడు ఇస్తాను. దయచేసి ఏమి అనుకోవద్దు. ఎవరెవరైతే చూస్తున్నారో అవి చెప్పండి. అంటే తినేవి కాస్త మీకు ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని అంతకు మించి ఏమీ లేదు. నాలుక ఎలాగో చంపుకోలేకపోతున్నాం. కానీ బిర్యానీకి వాటికి వీటికి వెళ్ళిపోయి ఆ చపాతీలు అవేవో తినేసి పొట్ట పాడు చేసుకొని ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు కదండీ! ఇంకో చికెన్ ఉంది. చికెన్ పొద్దున్నే చికెన్ ఏంటి అనుకోవద్దు. చికెన్ మీకు నచ్చిన టేస్ట్‌లో చేసుకుంటారు కదా! చేసుకోండి. ఇవి మంచిగా కొత్తిమీర దగ్గర నుంచి స్పైసీగా మిరియాలు, పుదీనా, అల్లం దట్టిచ్చి ఇది రుబ్బేటప్పుడే వడ ఏస్తే ఉంటదండి బొబ్బర్లు మామూలుగా ఉండదు. నా సామిరంగా అన్నట్టు ఉంటుంది. ఇక సండే స్పెషల్ గదండీ! ఇక బిర్యానీలు వాటికైతే నేను వెళ్ళను. వాస్తవం చెప్తున్నా. మహా అయితే నెలకి, 2 నెలలకు ఒకసారి బిర్యానీ అది వైట్ రైస్ పెడతారు మనాళ్ళు. నేను బ్రౌన్ రైస్ అండి. ఆ బ్రౌన్ రైస్ ఎక్కడిది ఏంటిది అనేది కూడా నేను చెప్తాను. సరే అసలు ఎందుకు బొబ్బర్లు అనేది ముందు చెప్పేస్తానండి. మనకి ఎనర్జీ కావాలి. బిర్యానీలు గట్రా కడుపు నిండిన ఫీల్ ఉంటుంది కానీ ఎనర్జీ ఉండదండి. గుర్తుంచుకోండి. అంటే ప్రోటీన్ చికెన్‌లో ఉంటుంది గానీ ప్రోటీను మాంసాహారంతో కూడుకున్న ప్రోటీను చికెన్ అయితే తక్కువేనండి. ఒక 4, 5 ముక్కలే తీసుకుంటాను నేను. మీ ఇష్టం అది. ఎక్కువ తీసుకునేవాళ్ళు. కానీ వడలు మాత్రం ఒక 4, 5 వడలు తీసుకోవచ్చు. ఉదయం టిఫిన్ రూపంలో. అది ఆయిల్ కూడా మంచి శ్రేష్టమైన నూనెలేండి. అది పీల్చదండి. అన్నిటికంటే ముఖ్యమైన సమస్య ఏంటంటే మనం బయట తినే వడలు విపరీతమైన ఆయిల్ పీల్చేస్తాయి. మరి రెగ్యులర్‌గా ఆయిల్ లోపలికెళ్తూ ఉంటే జరిగే ప్రమాదం అంతా ఇంతా గాదు గదా! మరి ఆ ప్రమాదం ఎందుకు మనం తెచ్చుకోవాలి? అందుకే నేనైతే ఇదిగో ఇది ప్రిఫర్ చేస్తా. అంటే రోజు కాదు గుర్తుంచుకోండి. అప్పుడప్పుడు. మీరు కూడా వారానికి 2, 3 సార్లు ఇది అంటే టేస్ట్ చచ్చిపోకూడదు. బయట ఆ బండి, ఈ బండి, ఆ హోటల్, ఈ హోటల్‌కి వెళ్ళకుండా చెప్తున్నాను. ఇంకా ప్రోటీన్ ఎంత అంటే అంత ప్రోటీను, రిచ్ ప్రోటీన్ ఉంటుంది. గుర్తుంచుకోండి. మజిల్ డెవలప్‌మెంట్‌కి ప్రోటీన్ కావాలి కదండీ మనకి. ప్రోటీన్ కోసం అటు ఇటు పరిగెట్టాల్సిన అవసరం లేదు. శాకాహార ప్రోటీన్ కావాల్సిన వాళ్ళకి ఇది బావుంటుంది. రెండోది ఇందులో ఉండే రిచ్ ఫైబర్ అండి. మనం చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే మినపగుళ్ళు, లేకపోతే పెసర్లు ఇలాంటివి పొట్టు తీసేసి మామూలుగా కాదు పొట్టు పూర్తిగా తీసేసి వండుతారు కదా! దానివల్ల వచ్చిన ఇబ్బంది. తింటూ మాట్లాడతాను ఏమనుకోవద్దు. అంటే ఆ ఫీల్ నా కళ్ళల్లో, నా మొహంలో తెలుస్తది కదండీ! అందుకోసమే తింటూ మాట్లాడుతున్నా. మరేం గాదు. సో, అంత మంచి రిచ్ ఫైబర్ ఉండటం వల్ల పొట్ట చక్కగా, హాయిగా, క్లీన్‌గా ఉంటుంది కాబట్టి జీర్ణానికి జీర్ణం అంతే. వాతాపి జీర్ణంలాగా. ఆ తర్వాత ఇంకా మిగిలిన ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. పొట్టకి ఏ ప్రాబ్లము ఉండదు. ఎప్పుడైతే జీర్ణం బావుందో బ్రెయిన్ కూడా బావుంటుంది గదా! ఈ బొబ్బర్లు గుండెకి కూడా మంచిదండి. గుండెకి కూడా గుర్తుంచుకోండి. ఏం లేదు కొలెస్టరాల్‌ని కంట్రోల్ చేస్తాయి ఇవి. మిగిలిన వాటిలో కొలెస్టరాల్ ఉంటుంది. ఇది అలా కాదు. అలాగే ఉడకబెట్టుకొని తీసుకుంటేనండి భలే ఉంటది స్నాక్. మనకు శనగలు, బఠానీలు ఇవే తెలుసు. చాలామంది వాడట్లేదు. నేనైతే వాడుతున్నాను. ఇవన్నీ ప్రాచీన ధాన్యాలండి. మన సొంత ధాన్యాలు ఇవన్నీ కూడా మర్చిపోయాం. అసలు టేస్ట్ చూడండి ఒకసారి. నేను ఇప్పుడు చెప్పాను కదా! ముందు రోజే నానబెట్టుకొని రుబ్బుకొని, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని,
ఇంకా స్పైసీగా వేసుకొని చూడండి, మామూలుగా ఉండదు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాటు, సహజమైన, స్వచ్ఛమైన, ఇది ఇంపార్టెంట్ కదండి. మరి నాటు ఎక్కడ దొరుకుతున్నాయంటే దొరుకుతాయి. ముందే చెప్తున్నా, ఎక్కడ దొరుకుతాయి? నాటు పండించే వాళ్ళ దగ్గర దొరుకుతాయి. ఎవరు పండిస్తున్నారు? ఇప్పుడంతా మందులు, మాకులు వేసేస్తున్నారు కదా! మీరు అనుకుంటున్నంత, అంటే మీరు చెప్తున్నంత ప్యూరిటీ లేదేమో అంటారు. ఉందండి. నేను తెప్పించుకుంటున్నాను, మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారు మీరు. తప్పేం లేదు. 4 గిరిజన కుటుంబాలు బతుకుతాయి కదా! వాళ్ళ కోసమే. మనం తినేది చెప్పుకుంటే పోయేదేముంది? చూసేది ఎంతమంది అనేది పక్కన పెడితే, మీరు ఒకసారి చూడండి డీమార్ట్‌లో ప్రైస్ ఎంతుందో చెక్ చేసుకోండి. వీళ్ళ దగ్గర అంతే ప్రైస్ ఉంది. ఎందుకు ప్రమోషన్ చేయడం? అవసరం ఏముంది? దీన్ని ప్రమోషన్ అనకూడదు కదా అప్పుడు. కానీ వీళ్ళు, మేము గిరిజనుల నుంచి కలెక్ట్ చేసుకొని అందిస్తున్నామండి. ఎంతో దూరాభారానికి వచ్చి తీసుకొచ్చి దాన్ని మళ్ళీ కాస్త నీట్‌గా, అంటే పాలిష్ చేయం, ప్రాసెస్ చేయం, ప్యాకింగ్ వరకు నీట్‌గా ప్యాక్ చేసి పంపిస్తున్నామండి. అందరికీ నచ్చవు కదా మోటుగా ఉంటే అని చెప్తున్నారు. ప్యాకింగ్‌కే రూ. 10, 20 అయిపోద్దండి. డెలివరీ అయిపోతుంది. ఎక్కువ తీసుకుంటే, అంటే ఒక 5,000 దాకా మా దగ్గర ఒక 20 రకాలు ఉన్నాయి. ఎక్కువ తీసుకుంటే ఆర్టీసీ ద్వారా అంటారు. నేనైతే తీసుకుంటున్నాను. ఇది పసుపు, తేనె, మిరియాలు, బొబ్బర్లు, రాజ్మా, దంపుడు బియ్యం, ఇలా చాలా ఉన్నాయండి. ట్రైబల్ న్యాచురల్స్ అని కొట్టండి. ఇన్‌స్టా కూడా ఉంది వీళ్ళకి. అక్కడి నుంచి ఇచ్చేస్తున్నారు. ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. హ్యాపీ. లేకపోతే 5,000 పైన అయితే ఆర్టీసీ, ఎలాగో డీమార్ట్‌కి వెళ్తాం కదండీ! కిరాణా కొట్టుకి ఎందుకులే అని ఆర్టీసీ బస్ స్టాండ్‌కి వెళ్ళి తెచ్చేసుకుంటున్నాను. లేకపోతే మా అసిస్టెంట్‌ని పంపిస్తున్నాను, తీసుకొచ్చేస్తున్నాడు. సో, వారంలో 2, 3 సార్లు ఈ బొబ్బర్లు, ఈ రాజ్మా, ఇవి చేసే మేలు ఇంకంతా ఇంతా కాదండి. ముఖ్యంగా చెప్పాను కదా, గుండెకి గుండె బాగుంటుంది, మజిల్స్‌కి మజిల్స్ బాగుంటాయి, పొట్టకి పొట్ట బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా నాణ్యమైన ప్రోటీన్. చికెన్ గారులే కాదు, ఉడకబెట్టుకోవచ్చు. ఇంకా చాలా చాలా వెరైటీస్ చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకో వెరైటీ చేసినప్పుడు అది కూడా చెప్తాను. ఎందుకంటే ఉదయం టిఫిన్ రూపంలో తినేసి పొట్ట పాడు చేసేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో, ఎందుకు పాడు చేసుకోవడం? మరి దీనికంటే మంచిది ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఇది నా ఫేవరెట్ ఫుడ్ అండి. ఫేవరెట్ అంటే ఆల్రెడీ గతంలో ఒకసారి చెప్పాను, కనిపిస్తుందా? గింజలుగా సజ్జ, జొన్న, పల్లీలు. ఇంక ఇది చేసే మేలండి కాస్తా కూస్తా కాదు. అది అయిపోయింది కదా, చికెన్ ఎలాగో 2-3 వాళ్ళే కదా తిన్నాం, ఇంకా టేస్ట్ సూపర్. కానీ ఉదయాన్నే పొట్ట ఎలా బాగుంటుంది, ఎలా మంచిది అంటే ఫెర్మెంటెడ్ ఫుడ్కి బాగుంటుంది. ఎప్పుడు కూడా ఫెర్మెంటెడ్ ఫుడ్ని మనం వదిలేసాం అందరం కూడా. మీలో కొంతమంది మన వీడియోలో చెప్పినప్పుడు వచ్చారు, ఫెర్మెంటెడ్ ఫుడ్ నేను తీసుకుంటున్నానండి, అసలు మొత్తం పొట్ట మారిపోయింది, లైఫ్ మారిపోయింది అని అంటున్నారండి. ఇందులో చిన్న చిన్న గింజలుగా తగులుతున్నాయి. ఏవి? సజ్జలు నానబెట్టేసి వండేశారు అంతే. మీకు గింజలుగా ఇష్టం లేదు అనుకుంటే ఉదయాన్నే మిక్సీ పట్టేసి సాయంత్రం వండేసి పెరుగు కలిపేసి పొద్దున్నే కాస్త అల్లం పచ్చిమిర్చి కలిపేసి 2-3 విసరకాయలు వేసేసి, ఇంకా పల్లీలు కూడా ఉన్నాయి కదండి, ఇవి వేసుకొని తింటే ఉంటుందండి జొన్న సజ్జ. యాక్చువల్గా ఇదే మన ఒరిజినల్ ఆహారం, బియ్యం కాదు. గుర్తుంచుకోండి, బియ్యం అని దాని వెనకాల పరిగెట్టాం. కొంతమందికి పాపం అలవాటు అయిపోయింది. మీరు మెల్లమెల్లగా ట్రై చేయండి. వారానికి 1-2 రోజులే ట్రై చేయండి. తర్వాత మీ పొట్ట బియ్యం తీసుకోండి అన్నా కానీ యాక్సెప్ట్ చేయదు. నిజమే చెప్తున్నాను. నేనైతే వారానికి మహా అయితే 1 లేక 2 పూటలండి బియ్యం అంతే, తప్పక. అది కూడా మరి ఇంట్లో అందరూ చేసినప్పుడు బాగోదు కదా. మీతో మాట్లాడుతున్నా కానీ నాకు తినాలని అనిపిస్తోంది. అంటే అంత టేస్టీగా ఉంది. పెరుగన్నానికి అంత సీన్ అవసరమా అని మీరు అనుకుంటారు, కానీ పెరుగన్నమే, కానీ వెరీ టేస్టీ పెరుగన్నం అండి. భలే లైట్ స్వీట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఒక ఫీల్ ఉంటుందండి. ఏం ఫీల్ అంటే, అబ్బా నాకేం కాదు, నాకు షుగర్ రాదు, ఉన్న షుగరు తగ్గిపోతుంది, ఇందులో మంచి రిచ్ కాల్షియం ఉంది, ఇంకా గ్లైసెమిక్ ఇండెక్స్ ఎంత అంటే అంత లో ఉంది, రిచ్ ఫైబర్ ఉంది, ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇస్తుంది. ఇంకా మళ్ళీ ఆ చెత్త ఈ చెత్త తినాలని అనిపించదు, బజార్కి వెళ్ళినా కానీ ఇంట్లో కానీ. అంటే అంతటి శక్తి ఇది అనుకుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఫెర్మెంటెడ్ కదండి. కోట్లు సంపాదించాలని చూస్తాం కానీ మనం పొట్టలో కోట్ల బ్యాక్టీరియా ఉంటుందండి. ఆ కోట్ల బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన దగ్గర కోట్లు ఉన్నట్టే. లేదా కోట్లు సంపాదించి హాస్పిటల్కి తగలేద్దాము, హాస్పిటల్ బెడ్ మీద పడుకుందాం అనుకుంటే మీ ఇష్టం. హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు తెలుస్తుందండి ఆరోగ్యం ఇంపార్టెన్స్ ఏంటి అనేది.
వాస్తవం చెప్తున్నాను. మరి అక్కడ దాకా వెళ్ళొద్దంటే ఆహారం. ఆహారం అంటే 80% ఆహారమే గదా! అంటే ఇది ఎందుకు చేస్తున్నానంటే మీరు మళ్ళీ ప్రమోషన్ అనుకుంటారు కాదు. లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న చేంజెస్ అద్భుతంగా పనిచేస్తాయని. 20 ఏళ్ల వయసప్పుడు నేను కూడా మీలాగే ఇడ్లీలు, దోసలు అవి ఇవి అంతే ఇక. అరే! ఫెర్మెంటెడ్ ఫుడ్ ఒకటుంది. మనం అది తినాలి. మేలు జరుగుద్దని తెలీదు. ఒకసారి నోవాటెల్‌కి అక్కడికి వెళ్ళినప్పుడండి ఆడు పెట్టాడండి. ఫెర్మెంటెడ్ రైస్ అని చెప్పి 600 ఏసాడండి. ఇంతకంటే గొప్పగా లేదు. దరిద్రంగా ఉంది. వాస్తవం చెప్తున్నాను. ఇది ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంది. కాకపోతే మొదట్లో 1, 2 సార్లు ఫెయిల్ అవుద్ది. ఇందాక చెప్పాను కదా నేను. పొద్దున్నే నానబెట్టడం, సాయంత్రం మిక్సీ ఏసేయడం, వండేయడం, పెరుగు కలిపేయడం, పొద్దున్నే చక్కగా మనకి నచ్చినవి కలుపుకొని ఇగో ఇంత టేస్టీగా తినడం. ఇక ఏమి లాభం అంటే ముందు జీర్ణక్రియ అండి. తేలిగ్గా అరిగిపోతుంది. పొట్ట హాయిగా చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఫైబర్ ఉంటుంది ఇందులో. ఎంత అంటే అంత ఫైబర్. మామూలుగా బియ్యం అయితే మొత్తం పొట్టు తీసేస్తాం కదా! ఏముండదు. గ్లూకోజ్ ఉంటుంది, స్టార్చ్ ఉంటుంది. ఇది అలా కాదు. ఫైబర్. మంచి మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో, బరువు పెరగమంటే ఎందుకు పెరుగుతామండి? కావాలన్నా కూడా బరువు పెరగలేం. రెండోది హార్ట్ హెల్త్ ఇంపార్టెంట్. ఈరోజు రేపు 25, 30లకే మొదలైపోతున్నాయి కదా గుండె జబ్బులు. ఇంకా రకరకాల బీపీలు, షుగర్లు, డయాబెటీస్లు. మరి గ్లూటెన్ ఎప్పుడైతే లేదో ఇందులో గ్లూటెన్ ఉండదు. ఉంటుంది. చాలా చాలా తక్కువ ఉంటుంది. యాంటాక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి గుర్తుంచుకోండి. మన ఫుడ్‌లో యాంటాక్సిడెంట్స్ ఉండవండి. కాయగూరల్లో వీటిల్లో ఉంటాయి గానీ, మనం గట్టిగా వండేసి అంటే గట్టిగా ఉడకబెట్టేసి గట్టిగా ఫ్రై చేసేస్తాం కాబట్టి ఉండవు. ఇది అలా కాదు. ఎక్కడికి పోదు. సో, షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉంటాయి గుర్తుంచుకోండి. ఇంకా ఎనర్జీ అంటారా? ఈ సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్ అంటాం వీటిని. సో, ఎక్కువ టైం పట్టుద్దండి అరగడానికి. అంత త్వరగా అరగవు. మధ్యాహ్నానికో, సాయంత్రానికో అమ్మమ్మ నాకు వద్దు, మధ్యాహ్నానికో కావాలంటే మీ ఇష్టం. లేదు ఇలాగే తిందాం, హాయిగా ఉందాం అంటే ఇది. ఇంత మేలుంది. ఇంకా రక్తహీనత కూడా ఉండదు. గుర్తుంచుకోండి. ఐరన్ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది సజ్జల్లో. ఇదేదో పిట్టలు తినే ఫుడ్ అనుకుంటారు మనాళ్ళు. పిట్టలు తిని అంత బలంగా, అంత ఎత్తుకి, అంత వేగంగా, అంత తేలిగ్గా ఎగరగలుగుతున్నాయంటే ఆ మిల్లెట్‌లో ఉన్న గొప్పతనం అండి. పెరల్ మిల్లెట్ అంటారు దీన్ని. సో, ఈ ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల జరిగే మేలు అంతా ఇంతా కాదు. ఈరోజు రేపు ముఖ్యంగా మన ఆడపిల్లలు, మహిళలు దారుణమైన రక్తహీనతతో బాధపడుతున్నారు గుర్తుంచుకోండి. సో, సజ్జ బూరెల దగ్గర నుంచి చాలా ఉన్నాయి. మన ఉగాదికి గట్టిగానే చేసుంటారు. నాకు తెలిసి మీరు చేసుండరు. తర్వాత వచ్చి డయాబెటీస్. మరి డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే అదొక్కటి వస్తే చాలు కదండీ! జీవితం అంతా జీరో అయిపోయినట్టే. నేనైతే అలాగే ఫీల్ అవుతా. ఎంత అంటే అంత జాగ్రత్తగా ఉండాలి. సో, మరి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎందులో ఉంది? మన బాడీ ఏది తీసుకుంటుంది? మన జీన్స్ అంటే పూర్వీకుల నుంచి కూడా ఏ అలవాట్లు మనకున్నాయంటే ఈ సజ్జ, జొన్న ఉంటాయండి. ఎందుకు? భారతదేశంలో క్వినోవా పండించలేదు. భారతదేశంలో ఓట్స్ లేవు. ఇవి ఉన్నాయి గుర్తుంచుకోండి. సో, ఇలాగే తినేయండి. మళ్ళీ దీన్ని ఫ్లాక్స్ చేయాలి, దీన్ని ఇంకోటి చేయాలి ఏం వద్దు. ఇంతకు మించి గొప్పగా న్యూట్రియంట్స్ పోకుండా ఉండేది లేదు. ఇంక మరి పెరుగన్నం అని ఎందుకన్నానంటే ఎండాకాలం. ఎంతంటే అంత చలవ కదండీ శరీరానికి. ఆ చలవ కావాలా వద్దా? శరీరం చల్లగా ఉండాలా వద్దా? వేడి తగ్గాలా వద్దా? వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. అన్నిటికంటే మించి ప్రోబయోటిక్. ప్రోబయోటిక్ అంటే పొట్టకి మేలు చేసేది, పొట్టలో బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేసేది. పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉంటుంది చాలా. దానివల్లే మనం ఈరోజు ఇలా ఉన్నాం. మరి అంత పెరగాలి అంటే ప్రోబయోటిక్ తీసుకోండి. నాకు అలవాటు లేదండి అది ఇది అంటారు. కొద్దిగా స్టార్ట్ చేస్తే అలవాటు అవుద్ది. మనం తీసుకుంటే పిల్లలకి అలవాటు అవుద్ది. సో, మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి ఇంత మంచి టిఫిన్ తింటారా? లేదు ఇడ్లీ, దోస, పూరి ఇంకా చాలా ఉన్నాయి కదా! మీ ఇష్టం అది. నేను చూపించాను కదా! టేస్ట్‌కి దూరంగా ఉండక్కర్లేదు. ఇందాకడ బొబ్బర్ల వడలు, చికెను చూపించా. ఇప్పుడేమో అది అయిపోయింది. ఇదిగో ఇది. పెద్ద ఖర్చు కూడా కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఏమవుద్ది ఖర్చు చెప్పండి? బొబ్బర్లు ఎంత ఉంటాయి? కిలో 100 చిల్లర అంతే కదా! ఇంక ఇవైతే ఇంకా తక్కువ అండి. సజ్జలు ఎంత ఉంటాయి చెప్పండి? జొన్నలు ఎంత ఉన్నాయి చెప్పండి? మీకు తెలిసిందే. అయితే ఓ సమస్య ఏంటంటే మందులు కొట్టేస్తున్నారు కదా చాలామంది. అదో పెద్ద సమస్య అయిపోయింది. తప్పదు, రైతులను తిట్టుకోలేం. మందులు కొట్టకుండా పండించే ప్రాంతాల నుంచి తెచ్చుకోండి. మీకు బాగా నమ్మకం ఉంటే మీరే ఒకసారి చెక్ చేసుకోండి. లేదు
మీకు కాస్త కోస్త స్థలం పొలం ఉంటే స్వయంగా పండించుకోండి. ఇవి తేలికైన పంటలే. నా సలహా అందరికి కూడా. అందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సరే ఇప్పటికిప్పుడు ఇవన్నీ ఇబ్బంది అండి అనేవాళ్ళు ఒక చోట నుంచి తెచ్చుకోండి. నేను తెచ్చుకున్న చోటే చెప్తున్నాను. ట్రైబల్స్ పండించినవి ఎక్కడో ఒరిస్సా ఫారెస్ట్‌ల్లోనూ, శ్రీశైలం ఫారెస్ట్ అంటే అక్కడికి ఇంకా మందులు, మాకులు చేరలేదు. ఈ సంస్కృతి అక్కడికి వెళ్ళలేదు. వాళ్ళు అలా జల్లేస్తారండి. అవి కూడా నాటు విత్తనాలు. మెట్ట వర్షం కురిస్తే పండుద్ది లేకపోతే లేదు. వర్షం కురిసి పండితే అదృష్టం. కోస్తారు, వాళ్ళకి ఉంచుకుంటారు. మిగిలింది బయటికి అమ్మేస్తారు. సంతల్లో గట్రా మీరు చెక్ చేసుకోవచ్చు. అవి తీసుకొచ్చి నలుగురు కుర్రాళ్ళు ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారని చెప్పాను కదా! ట్రైబల్ నేచురల్స్ అని పెట్టారు. మీరు కొట్టొచ్చు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇక్కడ కూడా. సో, అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి ఆర్డర్ పెట్టేసుకోండి. నేనైతే అలాగే చేస్తున్నా. అంటే నాకు జరిగిన మేలు మీకు జరగాలని. వాళ్ళకి కూడా ఏదో కాస్త తింటున్నాం కదా! ఆ కృతజ్ఞతతో వాళ్ళు అడుగుతారండి. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఓ మాట చెప్పండి సార్ మా గురించి కూడా అంటారు. అదే చెప్తున్నా. అంతే తప్పించి వాళ్ళేదో లక్షలు, కోట్లు సంపాదించేవాళ్ళు కాదు. మీరు ప్రైస్ చూసుకోవచ్చు. నేను కూడా చెప్పా, బాబు డీమార్ట్ అలవాటు మాకందరికీ. డీమార్ట్‌కి పోతాం మేము. అవన్నీ చూడం. మీరు కరెక్టే ఆర్గానిక్ వగైరా అన్నీ ఇస్తున్నారు. కానీ మా ఒపీనియన్ ఇది అని చెప్తామండి. అయినా కానీ మనకు తెలుసు కదా! రేటే. అందుకే ఆ రేట్ కంటే తక్కువ కాస్త దగ్గరలో ఉండేలా చూసుకోండి అని చెప్తే వాళ్ళు ఒక 20, 25 రకాల ప్రొడక్ట్స్ అయితే పంపిస్తున్నారు ఈ రోజుకి. నేను హ్యాపీ. అంటే ఇదిగో ఈ రకమైన లైఫ్ స్టైల్‌కి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. అంటే ఇంత మంచి ఫుడ్ తీసుకోవడానికి వాళ్ళు నాకు ఉపయోగపడ్డారు కాబట్టి ప్రత్యేకంగా చెప్తున్నా. ఇంకో పదార్థం తినేటప్పుడు ఎందుకంటే తిండంటే ఇష్టం మనందరికీ. నాకు కూడా బాగా తింటాను. కానీ రోగం రాకూడదు, బరువు పెరగకూడదు. ముందు లోపల ఆర్గాన్స్ పాడైపోతున్నాయి. అవి పాడవకూడదు. రేపు క్యాన్సర్ అసలు రాకూడదు. ముందే చెప్తానండి. క్యాన్సర్లు రేపటి రోజు ఇంటింటికి ఒక క్యాన్సర్ కేసు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. రాకూడదు. వీటన్నిటి కోసం ఈ వీడియో చేస్తున్నాను. కామెంట్ చేయండి దయచేసి మీకు ఎలా అనిపించింది. అలాగే నిజమేనండి మీరు చెప్పినవి కరెక్టే అనేవాళ్ళు కూడా దయచేసి షేర్ చేయండి. ఎవరైతే లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి. లైఫ్ స్టైల్‌లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే జీవితం మారిపోతుందండి. హ్యాపీగా ఉంటాం, హెల్తీగా ఉంటాం. నేనైతే నమ్ముతాను. అంతే. సో, ఆ విషయాలే మీకు చెప్పాలని ఒక చిన్న ప్రయత్నం. మరి ఫాలో అవుతూ ఉంటే ఎప్పటికప్పుడు ఇలాంటి సమాచారం మీకు షేర్ చేస్తూ ఉంటా. అన్నీ ఎక్కడో ప్రిపేర్ అయిపోయి గొప్ప గొప్ప కంటెంట్ చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితంలో జరుగుతున్నవే మనం పొందుతున్న మేలే మీకు షేర్ చేస్తే ఉపయోగపడుతుందని నా బలమైన అభిప్రాయం. అదే షేర్ చేస్తున్నా. మరి ఇంకా కొంతమంది ఫాలో అవ్వట్లేదు. ఫాలో బటన్ కనిపిస్తుందా మీకు? అక్కడికి వెళ్ళి నొక్కేసేయండి. థ్యాంక్ యూ.